కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, హౌస్ కీపింగ్ ఉద్యోగులను డైలీ వేజ్ కార్మికులుగా గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విధానాన్ని క్రమేణా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల సొసైటీల్లోనూ వర్తింపచేసే ప్రమాదం ఉన్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల విద్యా సంస్థల్లో అవుట్సోర్సింగ్ విధానంలో సుమారు 5,000 మంది మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, పంబర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల 12,000 నుంచి 19,000 వరకు జీతాలు అందజేస్తున్నారు. కొన్నేళ్లుగా ఏడాదిలో 10 నెలలు పని కాలానికే జీతం ఇస్తూ 2 నెలల కోత విధిస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు వీరిని డైలీ వేజ్ కార్మికులుగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంటే విధులకు హాజరైన పని దినాలకు మాత్రమే వేతనం చెల్లిస్తారు. అంటే 15,000 వేతనం తీసుకుంటున్న ఒక ఉద్యోగికి ప్రతిరోజు 500 వేతనంగా పరిగణిస్తారు. సదరు ఉద్యోగి పనిచేసిన రోజులకే వేతనం చెల్లిస్తారు. అయితే ఏజెన్సీల గుప్పిట్లో నుంచి తప్పించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా వేతన భారం నుంచి తప్పించుకునేందుకు ఈ ఎత్తుగడ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అవుట్సోర్సింగ్ సిబ్బందిని డైలీ వేజ్ కార్మికులుగా పరిగణించడం ద్వారా ఉద్యోగులు తమ హక్కులు కోల్పోవడమే కాక ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యానికి దూరమవుతారు. భవిష్యత్తులో పెన్షన్, గ్రాట్యుటీ సౌకర్యాలతో పాటు ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు దక్కవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.